రేపు పొద్దున మీరు కనుక ఆవిడ విషయంలో సైలెంట్గా ఉంటే రేపు కేంద్రంలో అధికారంలోకి మీరు వస్తారనుకున్నప్పుడు నేను మద్దతు ఇస్తాను మీకు, నాకు బీజేపీ ఏమి ఇదేం కాదు, ప్రేమేం కాదు అని చెప్పారు అన్నటువంటి ప్రచారాన్ని చేసిన తెలుగుదేశం శ్రేణులు. అంటే ఆవిడని ఆపిచ్చాడు జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళనీయకుండా కాంగ్రెస్ అధిష్టానం ద్వారా అన్నటువంటి ప్రచారం చేశారు. ఇక్కడ చిన్నది అంటే దీనికి రిలవెంట్ అవుతుందో లేదు, రేవంత్ రెడ్డి విషయంలో ఓకే మీరు అన్నట్టు బాబు గారు అనుకున్నారు ఇలా చేయించారు అనేది, షర్మిల వెనక కూడా డీకే శివకుమార్ ఉన్నారు, కాంగ్రెస్ దగ్గర తీసుకెళ్ళడం సోనియా గాంధీ ఇదంతా కూడా ఉన్నారనేది ఓపెన్గా తెలిసింది. మొన్న అదే డీకే శివకుమార్ చంద్రబాబు గారిని ఎయిర్పోర్ట్లో, బెంగళూరు ఎయిర్పోర్ట్లో కలిసి పక్కకు తీసుకెళ్ళి మాట్లాడడం, దానికి దీనికి ఏమన్నా లింక్ ఉంటుంది అనుకోవాలా? ఆ రోజున కావాలండి శివకుమార్ ఫ్లైట్ తెచ్చి చంద్రబాబు ఫ్లైట్ పక్కన పెట్టి ఇద్దరు ఒకేసారి స్పెషల్ ఫ్లైట్ లో వెళ్ళబోతా ఎదురు బుదురు నుంచుని నమస్కారం పెట్టుకుని పక్కెళ్ళి మాట్లాడుకుని అంత పెద్ద సీన్ చేసుకోవాలి ఫోన్ కాల్ రేంజ్ లో. దానికి అందులో మీడియాకి కనబడేటట్టు అది క్యాజువల్ అనుకోకుండా కలిశారు. కలిసినప్పుడు అందరు ఎదురుగుండా ఏమయ్యా బాబు ఏమయ్యా అంత పక్కన మాట్లాడుకోవాల్సింది ఏముంటది అంటే అందరు ఎదురుకుంటే ఏం మాట్లాడతారు, అసహ్యంగా ఉంటది కదా, వెళ్ళేది మాట్లాడుకుంటారు. అది పెద్ద సంచలనాత్మక గురించి మాట్లాడారనేది ఉండొచ్చునేమో. షర్మిల వాళ్ళ కొత్తగా ఏం లేదు కదా, ఇప్పుడు షర్మిల తెలుగుదేశంలో చేరితే డీకే శివకుమార్ చెప్పి పంపించాడు అనుకోవాలి, ఆవిడ కాంగ్రెస్